ఏయ్, ఎక్కడికి చేస్తున్నారు? పనుంది. ఇక్కడేం పని చచ్చింది? శవాలతో మాట్లాడాలి. అవి మాట్లాడి చావో. వెతుకుతాం పద భూమి. చంపుతా, నరుకుతా. అట్లే జుట్టు పీకి పిచ్చుకోకూడదుతా జరుగు. చచ్చిన లోపలికి రానిచ్చి చావను. మాతో వస్తువు పోయినది వెతుక్కోవాలా? ఏం పోయి చచ్చింది? బంగారం. మీ మొహాలకి గిల్ట్ తప్ప బంగారం వేసుకుని చచ్చేంత సీన్ చచ్చిందా? ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడటం లేదా డాక్టర్ గారు? పేషెంట్తో ఎందుకు గొడవ పడుతున్నావు? నేను లోపలే చచ్చాను, వాళ్లే వచ్చి చచ్చారు. అసలు మీరెందుకు వచ్చారు? అసలు మీరెందుకు వచ్చారే? ఏంటిది? ఒకే ప్రశ్న ఒకరినొకరు అడుగుతారేంటి? అందరూ కలిసే వచ్చారుగా. నేను వేరేగా వచ్చానా? నేను కూడా ఏరేగానే వచ్చాను. అసలు అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చారో అడగండి. నీ చేతికున్న డైమండ్ గోల్స్ ఏది? అదే వెతుకుతూ వచ్చాను. అదే ఎతుకుతూ శవాల గదికే ఎందుకు వచ్చావు? శవాలు కొట్టేసినాయని అనుమానమేమోనే. మేము నేల మీద వెతుకుతూ వచ్చాం. కాసేపటి తర్వాత తలెత్తి చూస్తే శవాల గది కనిపించింది. నందికాచార్యం ఇంకా రాలేదేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వచ్చిన దగ్గర నుంచి మార్చరీ రూమ్ చుట్టూనే తిరుగుతున్నావేంటే? ఏమైంది నీకు? ఏంటి ఏమైంది? అదిగో అయ్యగారు వచ్చారు. మళ్ళా మొదటి నుంచి చెప్పిసావురా జుట్టు పీనుగా. ఏంటి విరాట్ సార్, నా బ్రేస్లెట్ పోయింది, వెతుకుతూ వచ్చాను. ఈ పాడేరు ముద్దు ఎందుకు వచ్చిందో అడగండి. నీ సున్ని ఏడ పడిపోయినాదో, నీ సేతి కొలుసు ఏడ పారేసుకున్నావో నాను ఎదుకుదామనే వచ్చాను. విరాట్ సార్ కార్లో నా చున్నీ ఉంటుంది. కావాలంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకో. నన్నే అనుమానిస్తావేంటే? మరి ఈ చున్నీ ఎవరిదమ్మడు? బాబోయ్, నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. ఒక్కరూ ఒక శృతిలో లేరు. నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. నాకు మెంటల్ ఎక్కి చచ్చింది. నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాక పిచ్చెక్కేలా ఉంది. అందరం ఇక్కడ నుండి బయటికి వెళ్ళి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. పదనందిక. ఏం కొండమ్మా, మీ భూమి ఎక్కడికి పోయినది? ఈ ఏట్లోకి పోయినది. మీకెందుకు? అప్పలరాజు బాబుకి సెల్ ఫోన్ ఇచ్చేస్తానని వెళ్ళినది. మరి నువ్వు వెళ్ళలేదేంటి కొండమ్మా? మీకెందుకు? పని చూసుకోండి. అయితే నందిక ఏ ప్లాను చేయలేదన్నమాట. ఓ, బాత్రూంలో ఉన్నట్టుంది. దెయ్యంలా నన్ను బెదరగొడుతుందా? ఇప్పుడు నేను బెదరగొడతా.
లాక్ చేయి పద ఇద్దరం వెళ్దాం. గాలికి పడిందేమో. అమ్మో, నందిక చూస్తే పాపం భూమిని అపార్థం చేసుకుంటుంది. ఎందుకైనా మంచిది డోర్ తీసే ఉంచుదాం. ఏం చేస్తున్నారు? డోర్ డోర్ ఓపెన్. ఎందుకు మూస్తున్నారు? నేనా? మరి నేనా? మర్యాదగా డోర్ తీయండి, లేదంటే పాడేరులో పిడకలు కొట్టిన భూమి బలం ఏంటో చూస్తారు. రొక్కి కొరికి గిచ్చి గిరి మొహం పచ్చడి చేసి మరీ పోతారు. నేనేం వేరే ఉద్దేశంతో రాలేదు. అయినా ఈ తలుపు నేను మూయలేదు. మరి గాలి మూసింది. ఏటి? ఓ, నిజంగానే గాలి మూసింది. సరే, ఇప్పుడు తెరవండి. ఇప్పటిదాకా తెరిచాను, రావట్లేదు. ఏంటి గాలా? గాలొచ్చి తలుపు తీసేదాకా తీయరా? అవును. నువ్వు కాదు. సరే, దూరం జరగండి, నాన్న తలుపు తీసుకొని పోతా. ఎంత చాలా? ఇంకో మీటర్ జరగండి. వెళ్ళు. ఇప్పుడు ఓకేనా? వచ్చిందా? మర్యాదగా ఇయ్యండి. ఏమి ఇవ్వాలి? తాళం చెయ్యి. ఏంటి? కీ కీ ఇవ్వండి. నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏ తమసాలు చెప్తున్నారా? అరే నా నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. నన్ను మంచి మనుషులకే మంచిదాన్ని. ఇట్లాంటి ఆటలాడితే నందిక మాదిరి చేతుల కాళ్ళు కట్లు కట్టుకొని తిరిగేలా చేస్తాను. నాన్ సెన్స్. అసలేమనుకున్నావు నా గురించి? రేపిస్తున్నా అనుకుంటున్నావా? ఏమో, ఈ మధ్యన నందికతో బాగా రాసుకుని పోసుకొని తిరుగుతూ ఉన్నారు కదా, మీ బుద్ధి కూడా అట్టాగే పెడతారు పట్టినదేమో. ఛీ, మాకు ఆత్మాభిమానం ఉంది, మాకు ఆత్మవిశ్వాసం ఉంది, మాకు ఆత్మ గౌరవం ఉంది, మాకు ఆత్మ నిగ్రహం ఉంది, మాకు ఆత్మ అది బలం కూడా ఉంది. మీరు కావాలనే నా వెనకాల గదిలోకి వచ్చినారు, అవునా? అవును. మరి ఓవర్ యాక్షన్ చేస్తారేంటి? మీ మనసులో చెడు బుద్ధి లేకపోతే నా వెనకాల ఎందుకు వస్తారు? నేను వచ్చింది అందుకు కాదు. అందుకంటే? ఎందుకో కాదు. ఎందుకో అంటే? నువ్వు అనుకుంటున్నట్టు దేనికో కాదు. మరి ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? ఇలా చాటుగా దాక్కొని బౌ అని బెదిరిద్దాం అనుకున్నాను. మీసం మళ్ళీ తిప్పుతాడు జనం కోసం. అప్పుడే వచ్చేస్తారా? అది తొందరగా వచ్చింది. నీతో పాటు భూమి కూడా వచ్చింది కదా, అదేది. భూమా ఎప్పుడో ఇంటికి వచ్చేసినది కదా. విరాట్ సార్ లేరు, భూమి వచ్చేసింది. భూమి లేదు, విరాట్ సార్ లేరు, గదికి లాక్ ఉంది, రింకి డింకి లేరు. ఏంది మే నీలా నువ్వే ముసలిదాని మాదిరి కొనుక్కుంటా ఉన్నావు? భూమి లేదు, విరాట్ సార్ లేరు, ఆ రూమ్ లాక్ ఉంది. ఏమై ఉంటుంది? ఎందుకు నవ్వుతున్నావు? మెంటల్ దానా? నువ్వే మెంటల్ దానివి, నువ్వే పాగల దానివి. వాళ్ళిద్దరూ ఆ గదిలో తలుపులు మూసుకొని ఏటేటో అయిపోతా ఉన్నదని బాబోయ్ నాకు సిగ్గెత్తా ఉన్నది. Oh my God!